హే గాయస్, మనకున్నవన్నీ హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్, హెల్దీ లైఫ్ స్టైలే కదా. సో ఆబ్వియస్లీ ఇంత హెల్దీనెస్ని నా బాడీ తట్టుకోలేక ఫేస్ మీద పింపుల్స్ వచ్చాయన్నమాట. ఇంకా హాస్పిటల్కి వచ్చాను. మనం ఎంత లేట్ వచ్చామంటే నాదే లాస్ట్ నెంబర్ అనమాట. అంత లేట్గా వచ్చాను. సో ఇంకా వెయిట్ చేయడం తప్ప వేరే ఆప్షన్ లేదు. ఇంకా ఆల్మోస్ట్ హాస్పిటల్ క్లోజ్ చేసే టైంకి నా టర్న్ వచ్చిందనమాట. వెళ్ళిన తర్వాత నాకు డాక్టర్కి గంట సేపు డిస్కషన్ అయింది. ఏం తింటున్నామో ఇంత హెల్దీగా ఉన్నావు అని అడిగారు. మన హెల్దీగా ఫుడ్ గురించి చెప్పానమాట. ఆయన కొంచెంసేపు షాక్ అవి నాకు క్లాస్ తీసుకున్నారనమాట. ఆయన తీసుకున్న క్లాస్కి నాకైతే పింపుల్స్ చూపించుకున్నాం కదా అని చెప్పి హాస్పిటల్కి వచ్చామనుకోండి, ఈ బిల్ చూసాక ఎవరికైనా సరే కంపల్సరీ హార్ట్ అటాక్ వస్తుంది. చెప్పాలంటే నాకు బిల్ చూసాక కూడా నీరసం రాలేదు. కానీ అంతసేపు లైన్లో నుంచి నీ కింద కూర్చొని అలా వెయిట్ చేసినప్పుడే చాలా నీరసం వచ్చింది. ఇంక రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాం మా ఇంటికి. వన్స్ బస్ స్టాండ్కి వెళ్ళిన తర్వాత ఇదంతా ఫ్రీ బస్ ఎఫెక్ట్ అనమాట. జనాలు అందరూ ఒకేసారి అటాక్ చేశారు బస్సు మీద. గుద్దుకుంటూ తోసుకుంటే అయితే ఎక్కేశారు. ఇంకెప్పుడు బస్సు ఎక్కకూడదురా బాబు అనిపించింది నాకైతే ఆ రోజు. మొత్తం చెమట్లో పట్టేసి సఫోకేషన్ అయితే వచ్చేసింది. ఒకనొక పాయింట్ లో కూర్చోవడం కంటే నుంచోవడం బెటర్ అనిపించింది. ఊపిరైతే ఆడలేదు అసలు. అసలు డైలీ బస్సులో వెళ్ళే వాళ్ళందరికీ దండేసి దండం పెట్టాలండి బాబు. ఎలా వెళ్తున్నారండి బాబు బస్సులో అసలు ఎంత రష్ గా ఉంటేని. కాకినాడ నుంచి యానం వస్తే గానీ సీట్స్ కాలేవలేదన్నమాట. మళ్ళీ వస్తావరా? ఇంకెవడైనా వస్తాడా? ఇప్పుడు మీరు సబ్స్క్రైబ్ కానీ ఫాలో కానీ చేయలేదనుకోండి, మీకు శాపం పెట్టేస్తాను. నెక్స్ట్ ఎక్కే బస్సులో మీకు కూడా ఇలాగే జరగాలని చెప్పేసి.